కొంచెం సార్ క్లోజ్ ఉండండి. కొద్దిగా ఇట్లా లేకుండా పెట్టుకో. నీట్గా ఉందండి. అర్థమైందా? సమీశారు సార్ చేసుకుంటున్నాం. దాదాపు 3,80,00,000 అయింది. ఇది కూడా ఓపెన్ చేసుకుంటున్నాం. వీటి వల్ల 4 ఫీటల ద్వారా ఇంకా కరెంటు చుట్టుపక్కల ప్రాంతంలో కరెంటు లో వోల్టేజ్ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ చేశాం. మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడైతే సబ్స్టేషన్లు అవసరమో 33/11 kV సబ్స్టేషన్స్ అవసరమో అన్ని కూడా కొత్తగా శాంక్షన్స్ ఇచ్చి అన్ని చేస్తున్నాం. దాదాపు ఇప్పటికైతే రాష్ట్రం మొత్తమే 200 సబ్స్టేషన్స్ ఇచ్చాం. ఇది టెండర్స్ దశలో కానీ లేకపోతే ఓపెనింగ్ దశలో కానీ వివిధ దశల్లో ఉన్నాయి. అన్ని ఓపెన్ చేస్తున్నాం తొందరలోనే. ఎక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే ఎక్కడ లో వోల్టేజ్ ఉండదు, పబ్లిక్ అనే ఫీలింగ్ కలగాలి. మనం పవర్ డిపార్ట్మెంట్ వల్ల పొద్దులు పవర్ కట్లు ఉండకూడదు, అందరికీ పవర్ హాయిగా ఉండాలి, ఉపయోగం ఉండాలి అనే దానికే ముఖ్యమంత్రి గారు ఎక్కువ దృష్టి పెట్టి చేస్తా ఉన్నారు. ఇంకా అశోక్ రెడ్డి గారు ఇంకా ఈ ప్రాంతంలో ఎక్కడైతే లో వోల్టేజ్ ఉన్నాయో, ఇంకా లో వోల్టేజ్ ఉండి సబ్స్టేషన్స్ ఎక్కడైతే అవసరమో ఇందా కారులో వస్తే 2-3 అన్ని లెటర్ల రూపంలో పెట్టారు. అన్ని కూడా రేపు అసెంబ్లీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇవన్నీ కట్టాలంటే ఊర కట్టే కదా, డబ్బులు కావాలి. దాదాపు ఒక్కో సబ్స్టేషన్ నిర్మాణం చేయాలంటే 4 కోట్లు కావాలి. అందుకని డబ్బులు కూడా చూసుకొని తప్పకుండా రాబోయే రోజుల్లో మళ్ళీ గిద్దలూరు కానీ మన ప్రాంతం కానీ ఎక్కడైతే ఇబ్బంది ఉందో అన్నిటి కూడా మళ్ళీ సబ్స్టేషన్స్ ఇస్తాం. గిద్దలూరులో ఒక 5 ఏమో అడిగారు, ఫస్ట్ 2, 3 ఇద్దాము. వరుసన ప్రయారిటీ వైజ్ గా వరుసన అన్ని ఇచ్చుకుంటా చెప్పి రాబోయే రోజుల్లో కరెంటు బిల్లు పెంచకుండా నాణ్యమైన విద్యుత్తు ప్రజలకు అందించుకుంటా ముందుకు తీసుకెళ్లాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం. అట్లానే గిద్దలూరుకు సంబంధించి కొన్ని సబ్స్టేషన్స్ కానీ డివిజన్ ఆఫీస్ కానీ అట్లానే 220 kV అన్ని ప్రాంతంలో రిక్వెస్ట్లు ఉన్నాయి. వాటి మీద భూసేకరణ చేస్తున్నాం, భూములు కూడా తీసేసుకుంటున్నాము. తొందరలోనే ప్రయారిటీ ప్రకారం ఒక్కొక్కటి వరుసలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయి గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి ఈ ప్రాంతాల్లో కొత్తగా ఏర్పడిన జిల్లా మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఏ ఒక్క సమస్య ఉన్నా సరే తీసుకొని తప్పకుండా చేస్తాము. అట్లానే మన పక్కన కనిగిరిలో కానీ మార్కాపురంలో కానీ రిలయన్స్ సమస్య వచ్చింది, బయోగ్యాస్ ప్లాంట్లు పెట్టిస్తున్నాము. మన అశోక్ రెడ్డి గారు కూడా అడిగారు మా ప్రాంతంలో కూడా ల్యాండ్ ఇస్తాం పెట్టించమని. తప్పకుండా ఆ ప్లాంట్లు పూర్తి చేసిన తర్వాత ఇమీడియట్గా దీన్ని కూడా చేస్తాము. లేకపోతే ఇంకేమైనా ఇండస్ట్రీస్ వస్తే కనుక మా దగ్గరికి ఇన్వెస్ట్మెంట్కి తప్పకుండా మా ప్రాంతాన్ని అశోక్ రెడ్డి గారు గిద్దలూరుని చూపించి తప్పకుండా ఇక్కడికి ఏదో ఒకటి ఒక ఇండస్ట్రీగా కూడా కావాలని గిద్దలూరు ఎమ్మెల్యే గారు ఇప్పటి నుంచి అశోక్ రెడ్డి గారు అడుగుతున్నారు. తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఓకేనా? థ్యాంక్స్ సార్. పెట్టిస్తున్నాము. మన అశోక్ రెడ్డి గారు కూడా అడిగారు మా ప్రాంతంలో కూడా ల్యాండ్ ఇస్తాం పెట్టించమని. తప్పకుండా ఆ ప్లాంట్లు పూర్తి చేసిన తర్వాత ఇమీడియట్గా దీన్ని కూడా చేస్తాము. లేకపోతే ఇంకేమైనా ఇండస్ట్రీస్ వస్తే కనుక మా దగ్గరికి ఇన్వెస్ట్మెంట్కి తప్పకుండా మా ప్రాంతాన్ని అశోక్ రెడ్డి గారు గిద్దలూరుని చూపించి తప్పకుండా ఇక్కడికి ఏదో ఒకటి ఒక ఇండస్ట్రీగా కూడా కావాలని గిద్దలూరు ఎమ్మెల్యే గారు ఇప్పటి నుంచి అశోక్ రెడ్డి గారు అడుగుతున్నారు. తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఓకేనా? థ్యాంక్స్ సార్.